హాయ్ వర్డ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఒక టెక్స్ట్కి 3D యానిమేషన్ షాడో యానిమేషన్ ఎఫెక్ట్ అనేది మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒకసారి నేను క్రియేట్ చేసిన ఈ టైటిల్ని అయితే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి టైటిల్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. గైస్, చూసారు కదా, ఇట్లాంటి టైటిల్ని మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో గైస్, అండ్ అలాగే ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా చేస్తూ ఉంటాను. సో గైస్, అండ్ అలాగే మీకు వీడియో ఎడిటింగ్ కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఈ ఛానల్లో వచ్చేసి నేను కైన్ మాస్టర్ ట్యూటోరియల్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే వీడియోకి సంబంధించిన డిఫరెంట్ స్టైల్లో స్టేటస్ వీడియోస్ క్రియేట్ చేస్తుంటాను. సో ఈ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడాలని కూడా వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో పిక్సెల్ యాప్ అండ్ కైన్ మాస్టర్ అండ్ ఎలైట్ మోషన్ ఈ 3 యాప్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. సో ఈ యాప్స్ కనుక మీ మొబైల్లో లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ అలాగే ప్లేస్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేసి కస్టమ్ పైన ట్యాప్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టేసుకొని ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ మీకు నచ్చినటువంటి టెక్స్ట్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా వస్తుంది. సో మీరు టెక్స్ట్ కనుక చిన్నగా పెట్టేసుకుంటే మాత్రం ఇట్లా షార్ట్లో మీకు సింగిల్ లైన్లో పెట్టేసుకోండి, లేదంటే ఇట్లా డబుల్ లైన్స్ వచ్చేలా ఉంటే ఇట్లా పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏ పైన ట్యాప్ చేసి ఇలా మీకు కొంచెం ఇలా స్వైప్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి అలైన్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మనకి ఇలా సెంటర్లో వస్తుంది అనమాట. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒక ఫాంట్ స్టైల్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ ఫాంట్స్ పైన ట్యాప్ చేసి మనకి డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ అయితే దొరుకుతాయి. దీంట్లో వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేసింగ్ అనేది ఇచ్చేద్దాం లెటర్స్ మధ్యలో. సో ఇలా స్పేసింగ్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కూడా మనకి కొంచెం లైన్ స్పేస్ అనేది ఇద్దాం. ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ లాస్ట్కి వచ్చినట్లయితే మనకి 3D టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకుందాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3Dగా మారిపోతుంది అనమాట టెక్స్ట్ అనేది. సో ఇక్కడ డెప్త్ అనేది కొంచెం తగ్గించుకుందాం. సో ఈ డెప్త్కి కూడా మీకు నచ్చినటువంటి కలర్లు ఇచ్చేసుకోవచ్చు. నేను బ్లాక్లో ఇస్తున్నాను, లేదంటే వైట్లో పెట్టేసుకుందాం. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ మీకు కలర్ మార్చాలనుకుంటే మార్చుకోండి, లేదంటే మీకు ఇమేజ్ కూడా పెట్టేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ మనకి టెక్స్చర్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఈ ఇమేజ్ కూడా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే పైన ట్యాప్ చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత దీనికి స్టోక్ అనేది ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోవచ్చు, లేదంటే లేదో. స్టోక్ ఇచ్చేస్తున్నాను. స్టోక్ వచ్చేసి వైట్లో పెట్టేస్తున్నాను. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ మాల్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఏ పైన ట్యాప్ చేసి లాస్ట్కి రండి. టెక్స్ట్ పైన ట్యాప్ చేసి లాస్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ షాడో అని కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా. ఓకే, దీన్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం. కొంచెం ఇలా పెట్టేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ ఇక్కడ మనకి PNG మోడ్లో పెట్టేసుకొని సేవ్ చేస్తున్నాను గ్యాలరీలోకి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఎలైట్ మోషన్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మీకు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టేసుకోండి. తర్వాత రిజల్యూషన్ వచ్చేసి 1080 పిక్సెల్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన కలర్ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ వైట్ పెట్టేస్తున్నాను. క్రియేట్ పైన ట్యాప్ చేస్తున్నాను, ఓపెన్ అయిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకే, ఏ ఇమేజ్ తీసుకుంటారంటే మీకు నచ్చినటువంటి ఏ ఇమేజ్నైనా తీసేసుకోండి. ఓకే, నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. మీకు కూడా ఈ ఇమేజ్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దీన్ని ఇలా జూమ్ చేస్తున్నాను. 2 ఫింగర్స్ ఇట్లా డ్రాగ్ చేసి జూమ్ చేసి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఒక 5 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత దీనిపైన మీరు ఇందాక పిక్సెల్ యాప్లో సేవ్ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం.
ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇవి చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని కూడా 5 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ మనకి కటింగ్ ఆప్షన్లు ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్, ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లో మీకు ఇలా జరిపినట్లయితే చూడండి, ఇక్కడ లైట్ అండ్ కలర్స్ అండ్ లైట్ అని కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళేసి ఇలా కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి రేడియల్ షాడో అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకొని మనకి యానిమేట్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. ఇక్కడ మీకు సైజ్ అనేది కొంచెం పెంచేస్తున్నాను. ఓకే, ఇలా పెంచేసుకున్న తర్వాత మనకి ఒపాసిటీ కూడా బ్లాక్లో పెట్టేసుకుందాం. ఒపాసిటీ ఫుల్గా పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనకి మిడిల్లో ఒక లైట్ ఆప్షన్ ఉంటుంది, మనకి ఇక్కడ డాట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డాట్ అయితే కనిపిస్తుంది. ఈ డాట్ని యూజ్ చేసుకొని మీరు ఇలా జరుపుకోండి. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో పైన పెట్టేస్తున్నాను. ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ స్టార్టింగ్లో ఎలా ఉండాలంటే మనకి, సో ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇలా మీకు ఇలా తింపినట్లయితే మనకి ఇది యానిమేట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇలా మనకి లాస్ట్కి తీసుకురండి దీన్ని. ఓకే, ఇమేజ్ని లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత, ఓకే, యాడ్ చేసి దీన్ని ఇలా తింపండి ఉల్టా అనమాట. ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా మనకి యానిమేట్ చేసుకోవచ్చు అనమాట 5 సెకండ్స్ వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీన్ని సేవ్ చేసేద్దాం. సో మీకు కలర్స్ కనుక చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలైట్ మోషన్స్ ట్యూటోరియల్స్ కావాలనుకుంటే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి, వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు లాస్ట్లో కార్నర్లో యారో మార్క్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి వీడియో పైన ట్యాప్ చేసి మనకి ఇది సేవ్ అయిపోతుంది అనమాట, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, వీడియోనైతే ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కైన్ మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నా, దానిపైన ట్యాప్ చేసి ఆటోమేటికల్లీ కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూడొచ్చు, ఈ విధంగా ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే విగ్నెట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో లేయర్ పైన టచ్ చేస్తున్నాను, మీడియా పైన టచ్ చేసి సో లైటింగ్స్లో ఈ లైట్ తీసుకుంటున్నాను. సో మీకు దీన్ని అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని కలర్ మార్చాలనుకుంటే అడ్జస్ట్మెంట్లో ఇలా పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని కూడా ఆ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఓకే, చూడడానికి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓకే, ఈ లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి కీ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుందాం. ఓకే, ఈ విధంగా పెట్టేసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం, ఇక్కడ పెట్టేద్దాం. ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది కదా మనకి. సో చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేద్దాం, సౌండ్ అనేది. ఓకే, దానికోసం ఆడియో పైన టచ్ చేసి SFX అసెట్స్, దీంట్లో వచ్చేసి మనకి అనదర్ డ్రామాటిక్లో కొన్ని మనకి సౌండ్స్ దొరుకుతాయి. సో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని తీసుకుంటున్నాను, ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇది యాడ్ అయిపోతుంది. ఇది మనకి యాడ్ అయిపోతుంది. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి కిందకి స్క్రాల్ చేసినట్టయితే అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి మీకు కలర్ అనేది పెంచేసుకోవచ్చు కావాలంటే. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్ 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి ఇది మనకి సేవ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.